ఆదికాండ గ్రంథంలోనికి వెళ్ళిపోదాం. 17వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా అబ్రాము పేరేంటి? అబ్రహాం పేరు ఏంటంటే అబ్రామే. దేవుడు అంటున్నాడు, అయ్యా నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను కదా, నేను దీవించాలనుకుంటున్నాను కదా, నేను హెచ్చించాలి అనుకుంటున్నాను కదా, నేను అభివృద్ధి పొందింప చేయాలని అనుకుంటున్నాను కాబట్టి నీ పేరు ఇప్పుడు ఇక మీదట అబ్రాము కాదు, అబ్రహాము. హల్లెలూయా. నా అన్నది మనలో చంపేసుకోవడమే కాదు, మన పేరుకున్న పేరు ప్రఖ్యాతులు కూడా ఏమవ్వాలి? ఉండకూడదు. ఎవరికి మహిమ కావాలి? దేవునికే మహిమ రావాలి, దేవునికే ఘనత కలగాలి. నిన్ను నిలబెట్టినటువంటి దేవుడు ఏదైతే నీ నుంచి ఆశిస్తున్నాడో ఆ పేరు నీవు కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆ పేరు నీలో స్థిరమైపోవాలి. హల్లెలూయా. అబ్రాము వలె ఆశీర్వదించబడలేదు, అబ్రహాముగా మార్పు చెంది ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఆశీర్వదించబడాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, గతము, పాతది, రోతది, గతించిపోయిన అనుభవాలు మనలో ఉంటే ఆశీర్వదించబడము. దేవుల్లో నూతనమైన సృష్టిగా మనం మారితేనే దేవుళ్ళ ఆశీర్వాదాలు చూడగలుగుతాం. నూతనమైన సృష్టి అంటే ఏంటి? పాతది గతించిపోవాలి. నిన్నటి దాకా ఉన్నదేది ఈ రోజు మనలో ఉండకూడదు. నిన్నటి దాకా లోకాశలు, లోక వ్యామోహాలు, లోక స్నేహాలు, లోకంలో ఉన్నవన్నీ ఈరోజు అవన్నీ మనలో ఏమై ఉండాలి? సిలువ వేయబడి చచ్చిపోయి ఉండాలి. హల్లెలూయా. ఏ లోకంలో క్రైస్తవుడు ఎలాగ ఉండాలండి? ఎలా ఉండాలి? గట్టిగా. చచ్చినా బ్రతికున్న కుక్క అయితే ఏం చేస్తుందంటే ఏమీ చేయలేకపోయినా మొరుగుతుంది కదా, అరుస్తుంది. ఏం చేయలేకపోయినా అరవడం అయితే అరుస్తుంది. కానీ చచ్చిన కుక్క నువ్వు ఏం చేసినా తిరిగి రెస్పాండ్ కాలేదు. ఏ లోకంలో నిన్ను ఎవరు ఏమన్నా సరే నువ్వు ఎలా ఉండాలి? చచ్చిన కుక్కలాగే ఉండాలి. టార్గెట్ చేస్తారండి, కరెక్ట్గా వాళ్ళు గుచ్చినట్టు మాట్లాడతారు. కానీ మనం ఎలా ఉండాలి? నన్ను కాదన్నట్టు దులుపుకొని పోతూ ఉండాలి. అంత చిన్న విషయం అంటావా సుశాంతి, దులుపుకొని పోవడం అంటే అని అడుగుతారేమో. చిన్న విషయమే కాదు, ఎంత మాత్రం చిన్న విషయం కాదండి. ఏమైనా మనల్ని గుచ్చే విధంగా మాట్లాడుతున్నప్పుడు రకరకాల బాధలు కలుగుతాయి. ఒక బాధ కాదు, రెండు బాధలు కాదు, ఎన్నో. అది శారీరకమైనటువంటి బాధలు కలుగుతాయి, ఇంటర్నల్గా హృదయానికి తగిలే గాయాలు అవుతాయి, శరీరము గాయపరచబడుతుంది, అన్ని రకాలుగా గాయాలు మనం పొందుకుంటాం. కానీ అక్కడితో ఆగిపోతే దేవునికి ఘనత రాదు. అవన్నిటిని నువ్వేం చేయాలి? క్రీస్తులో జయించుకుంటూ ముందుకు వెళ్తేనే ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. క్రీస్తులో జయించుకుంటూ ముందుకు వెళ్తేనే దేవునిలో మనం ఏం చేయగలుగుతామంటే అభివృద్ధిని చూడగలుగుతాం. మన పేరు మారాలి, మన తీరు మారాలి, మన బ్రతుకు మారాలి, మన అనుభవాలు మారాలి. ఏది మారకపోయినా దేవునికి ఘనత అయితే రాదు. దేవుడు ఒక వ్యక్తిని అడుగుతున్నాడు, నీ పేరేంటి? ఏమంటున్నాడు అతను? నా పేరు యాకోబు. అబద్ధం ఆడతావేమో అనుకున్నాను మరలా నా దగ్గర కూడా. నువ్వు అబద్ధం ఆడలేదు కాబట్టి ఇక మీదట నువ్వు యాకోబువు కాదు, ఇక మీదట నువ్వేమో ఇజ్రాయేలు. దేవుని గొప్ప జనాంగంగా, దేవుని గొప్ప సమూహంగా, దేవుని ప్రజగా నేను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. ఐ విల్ బ్లెస్ యు లైక్ మై నేషన్. నా యొక్క జనాంగంగా నేను ఏం చేస్తున్నాను? ఆశీర్వదిస్తున్నాను. నా ప్రజగా నేను ఏం చేస్తున్నాను? హెచ్చిస్తున్నాను. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదాన్ని ఆపే శక్తి లోకంలో ఎవ్వరికీ లేనే లేదు. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు ఆశీర్వదిస్తే అలాగుంటుంది. ఎప్పుడు? తన బ్రతుకు తన పేరు రెండు మారినప్పుడు. అంతవరకు అతను బ్రతికేంటో తెలుసా? అబద్ధికుడు. ఎప్పుడైతే దేవుని దగ్గర నిజాన్ని ఒప్పుకున్నాడో అబద్ధికుడు ఏమయ్యాడంటే ఈరోజు ఇజ్రాయేలులకు తండ్రి అయిపోయాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు జనాంగానికి తండ్రిగా నిలబెట్టేంత గొప్ప ఆశీర్వాదంతో దేవుడు యాకోబును ఇజ్రాయేలుగా ఆశీర్వదించాడు. మన సమస్త స్థితి దేవుని ఎదుట మారిపోవాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను ఏసేను చూడాలి అనుకుంటున్నాడు. సరే, ఏసే అక్కడ దాకా రానే వచ్చాడు. చూడాలి అనుకున్నాడు అంతే. అక్కడ దాకా వచ్చిన తర్వాత అతన్ని చూసి ఏసయ్య ఏమయ్యాడు? ఏసయ్య ఆగిపోయాడు. ఇంకా అతనికి చెయ్యి కాలు ఆడడం లేదు. జక్కయ్య త్వరగా దిగు. ఎక్కడున్నాడు ఇప్పుడు జక్కయ్య? పైన ఉన్నాడు జక్కయ్య. ఏ స్థితిలో పైన ఉన్నాడంటే
ఆర్థికంగాను శారీరకంగాను అభివృద్ధి పరంగాను అన్నిట్లో జక్కయ్య ఎలా ఉన్నాడు? పైన ఉన్నాడు. జక్కయ్య, నేను నీలోకి నీ ఇంట్లోకి రావాలంటే నువ్వేం చేయాలయ్యా? దిగిరా, నీ పేరులో నుండి దిగిరా, నీ స్థితిలో నుండి దిగి కిందకి రా. నేను ఉన్నతుడిని అనుకుంటున్నావు కదా, దానిలో నుండి నువ్వు దిగిరా. కొన్నిసార్లు మన పేర్లు, మన పదవులు, మన ప్రఖ్యాతలే మనకి అనార్థాలు తెచ్చిపెడతాయి. వాటిలో నుండి మనం ఏం చేయాలి? బయటకు రావాలి. అబ్రహాంలాగా జక్కయ్య ఎంత కష్టపడి పైకెక్కాడో, దిగేటప్పుడు అంత సులువుగా దిగి వచ్చేసాడండి. హల్లెలూయా. జనరల్గా ఎక్కేటప్పుడు కష్టం ఉంటుంది, ఎవరికన్నా పేరు సంపాదించేటప్పుడు కష్టం ఉంటుంది, పేరు నిలబెట్టుకోవడానికి కష్టం ఉంటుంది, అన్నీ ఆర్జించడానికి కష్టం ఉంటుంది, కానీ కోల్పోవడానికి ఎంత సమయం పట్టదు ప్రియదేవుని బిడ్డలారా. కానీ జక్కయ్య తన జీవితంలో అన్నీ పొందుకోవడము, ఎన్ని పాటలు పడైతే పొందాడో అవన్నీ విడిచిపెట్టుకోవడం చాలా సులభంగా విడిచిపెట్టాడు. ఎంత కష్టపడ్డ తర్వాత దానికి రెండంతలన్నా కష్టపడతారు కదా వదిలిపెట్టుకోవడానికి, కానీ జక్కయ్య అంత కష్టపడలేదు. ఒక్క అవకాశం, ఒక్క క్షణము, ఒక్క స్థితి అతని జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, తన ప్రక్క నించోబెట్టుకొని, జక్కయ్య పొట్టివాడు కదా, అతని మీద చేయి వేసి యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరు అతడు కూడా? ఏంటి, నిన్నటి వరకు అతని పేరు ఏం పేరు? జక్కయ్య కాదు అతని పేరు, పాపిష్టివాడైన మనుష్యుడు. జక్కయ్య అన్నది పేరుకి పేరు మాత్రమే. జక్కయ్యను అందరూ ఏమంటున్నారు? అతని ముఖం మీదే అంటున్నారు, ఇది పాపిష్టివాడు అని. ఏమీ అనడానికి లేదు, ఎందుకంటే పాపిష్టి సొమ్ముతో ఆస్తిని ఆర్జించాడు, పాపిష్టివానిగా బ్రతికాడు, పాపిష్టి క్రియలు అతనిలో ఉన్నాయి, పాపభరితుడిగా అతను కనబడుతున్నాడు. ఎప్పుడైతే యేసయ్య దిగి రమ్మన్నాడో అన్నీ వదిలేశాడండి. తన పాపాన్నంతా వదిలేశాడు, తన రోత జీవితాన్ని అంతా వదిలేశాడు, అన్నీ విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుడు రమ్మన్నాడో వెంటనే కిందకి దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు జక్కయ్య ఏమైపోయాడు? జక్కయ్య కాబడలేదు. జక్కయ్య ఇప్పుడు ఏమైపోయాడు అంటే మారిపోయాడు. ఎలాగ మారిపోయాడు? అబ్రహాము కుమారుడిలాగా మారిపోయాడు. హల్లెలూయా. మనము, మనది, నాది, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను, ఇది నాదే, ఎన్నో ఏళ్ళగా కట్టుకున్న సామ్రాజ్యం అని అనుకుంటూ ఉన్నావు కదా, అవన్నీ నీలో ఉన్నంత వరకు దేవుని నీతి నీ పట్ల నెరవేర్చబడదు, దేవుని కార్యం నీ పట్ల జరిగించబడదు. దేవుని కార్యం నీ పట్ల జరిగించబడాలి అంటే వాటన్నిటినీ ఒక్క క్షణంలో వాక్యం వింటున్నప్పుడే విడిచి ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు నీళ్లు కావాలని ఆమె అడిగితే యేసయ్య అంటున్నాడు, వెళ్ళమ్మా నీ భర్తను కూడా తీసుకురా, నీ కుటుంబానికి సరిపడా, మరి ఎన్నడూ దప్పికొనలేనన్ని నీరు నీకు ఇస్తానన్నాడు. నాకు భర్త లేడయ్యా అందామె. నిజమే చెప్పావమ్మా అన్న. నాకు భర్త లేడయ్యా అనబడిన తర్వాత నిజమే అని అంటూ ఆయన మరొక మాట అన్నాడు. ఏమన్నాడు? నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఆ మాట ఆయన పెదవుల గుండా బయటకు వచ్చిన తోడనే ఆమె బ్రతుకు మారిపోయిందండి. హల్లెలూయా. తను ఏదైతే కొండను తెచ్చుకుందో నీళ్ళ కోసం, తన యొక్క కుటుంబాన్ని దాహం తీర్చడానికి ఏ స్థితిలో అయితే వచ్చిందో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థితిని అక్కడే విడిచిపెట్టింది. ఆ కొండ అక్కడే పగిలిపోయింది. ఆమె ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి ఏమైంది? మెస్సయ్య కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా, మెస్సయ్య రానే వచ్చాడు. నా బ్రతుకుని చెప్పినవాడు మీ బ్రతుకును కూడా చెప్తాడు, నా జీవితాన్ని మార్చినవాడు మీ జీవితాన్ని కూడా మారుస్తాడు. తన మీద ఉన్న కొండని ఎప్పుడైతే దించిందో వ్యభిచారాల్లో ఇప్పుడు ఏమైపోయింది? సువార్థికురాలు అయిపోయింది. హల్లెలూయా. మరలా ఆమెను ఎవ్వరు వ్యభిచారి అని అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఆమె ఏమైపోయింది? సువార్థికురాల్లాగా తన పేరుని మార్చుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, దేవుని ఆత్మకార్యం మన హృదయాల్లో ఒక్కసారి జరిగినప్పుడు అండి, ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో అప్పుడే అక్కడే జరిగించబడాలి యేసు నామములో. హల్లెలూయా. అదే దేవునికి ఘనత, అదే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఈ రోజు మన నుంచి ఆశిస్తున్నాడు. మన బ్రతుకు మారాలి, మన పేరు మారాలి, మన తీరు మారాలి, మన సమస్తము మార్చబడాలి. అదే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా.